ప్రతి ఒక్కరు యోగాను తమ జీవన విధానంలో భాగం చేసుకుని మంచి ఆరోగ్యాన్ని పొందాలని పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ సూచించారు. స్థానిక శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బాలస్వామిజీ యోగా ప్రాముఖ్యతను వివరించారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ ప్రాంతీయ పర్యవేక్షకులు ముద్దా భక్తుల రమణయ్య గురువుచే యోగా శిక్షణ తరగతి నిర్వహించారు. 100 మంది యోగా సాధకులు పాల్గొని బాలస్వామిజీకి వైకుంఠపురం దేవస్థానం వేద పండితులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి మంతెన అనుపమ పర్యవేక్షించారు. ఆరోగ్య సూత్రాలు గురించి స్వామీజీ చాలా చక్కగా వివరించి ఉన్నారు. అలాగే స్వామివారి ఇక్కడికి రావడం మనందరం అదృష్టంగా మనం భావిస్తున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వామీజీకి మరొకసారి మనందరం కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వామివారికి నమస్కరించుకున్నాము. మరియు ఇన్ని రోజులు మనకి ఎంతో సహకారంగా యోగా గురువు అయినటువంటి మన ముద్దాభక్తుని రమణయ్య గారు చాలా చక్కగా ఆసనాల యొక్క విశిష్టత, పిల్లలందరి చేత ఆసనాలు వేయడం, అసలు యోగా అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు కూడా యోగా నేర్చుకోవాలి అనే ఆసక్తి కలిగేలా వారు ట్రైనింగ్ ఇవ్వడం మనకి ఎంతో. కూడా కనీసం ప్రతి మనిషి 3 నుంచి 5 ఆసనాలు వేయటానికి మీరు ప్రయత్నం చేయాలి. చక్కగా నిత్యం ఒక 2 ఆసనాలు అయితే ఎప్పుడు సులభంగా వేస్తారు. ఒకటి శుకాసనం, రెండోది శవాసనం. చక్కగా కూర్చుంటారు, దాన్ని శుకాసనం అంటారు. తర్వాత రెండోది విశ్రాంతి తీసుకుంటారు, శవాసనం. ఈ 2 వేసేస్తాం. ఇంకేదన్నా ఆసనం ఉంటే చెప్పండి, నుంచుంటాగా ఆసనం కూడా అవుతుందా అంటే అలా కాదు. రవీంద్ర పతాంజలి మహర్షి ఎట్లయితే మనకు అనుగ్రహించారో దాన్ని అనుసరించి ప్రయాణం చేయాలి, సాధన చేయాలి. అలా మీ అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదింపచేయటం కొరకే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా నిత్యం ఎప్పుడైతే మీరు ఆసనాలు వేస్తూ ఉంటారో, ప్రాణాయామం చేస్తారో, ధ్యానం చేస్తారో అప్పుడు మీకు చక్కటి కుండలి జాగృతి జరుగుతుంది, షట్చక్ర సాధన జరుగుతుంది, శరీరంలో అవయవాలన్నీ కదులుతాయి, చక్కటి సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటుంది. కింద కూర్చొని లెగవాలంటే ఎంతో కష్టంగా ఉంటుంది. నిత్యం మీరు ఆసనాలు వేస్తూ చేస్తే కష్టమే ఉండదు. ఇష్టం చేసుకుంటే కష్టాలనేవి ఉండనే ఉండవు. కావున మీరందరూ సాధన చేయటానికి చక్కగా ఇది ఒక మార్గము మనకి ఆధ్యాత్మిక కేంద్రం ద్వారా ఇచ్చారు. మీరందరూ చక్కగా